హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హమారా సఫర్. మా రంజాన్ నెలలో మేము కంపల్సరీ చేసుకుంటాం. ఇది సింపుల్ రెసిపీ అండి, ఒకసారి మీరు ట్రై చేయండి. రంజాన్ నెలలో రోజు ఈవినింగ్ చేస్తాము. మస్జిద్లలో కూడా అన్ని దగ్గర చేసుకుంటారు ముస్లిమ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కొంచెం వేగించాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చీస్ వేసుకోవాలి, 2 or 3. ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోండి. సింపుల్ రెసిపీ అండి, ట్రై చేయండి మీరు కూడా. కొంచెం వేగించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మా ఫాస్టింగ్ డేస్లో రోజు ఈవినింగ్ చేసుకుంటాం ఇది. కొంచెం వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వన్ ఆర్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాగా మరిగించుకోవాలి. ఇలానే వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. సమ్మర్లో తాగితే కూడా చల్లగా ఉంటుంది, ఎప్పుడైనా తాగొచ్చు, కానీ మేమైతే మా ఫాస్టింగ్ డేస్లో తాగుతాము. ఇలా బాగా మరిగిన దాంట్లో ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి. బాగా పల్చగా కాదు, చిక్కగా కాదు, మీడియంలో ఉండాలి. ఒక 1/2 కప్ వేస్తే చాలు. అలా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇందులో ఏం వేసుకోకుండా కూడా తాగొచ్చు. గార్నిష్ చేసుకొని కొత్తిమీర, కొంచెం మిక్చర్ బూందీ ఇలాంటివి వేసుకొని తింటే బాగుంటుంది. టేస్ట్ కోసం లెమన్ కూడా వేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఒకసారి. మేమైతే దీన్ని గంజి అంటాము, తెలుగులో ఏమంటారో అంతగా తెలీదు, కానీ సింపుల్ రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.